నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం సెప్టెంబర్ 19, 2024 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:56 సూర్యాస్తమయం సాయంత్రం 6:06. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి భాద్రపద బహుళ పాడ్యమి మరియు విద్యా తిథి. ముందుగా పాడ్యమి తిథి సెప్టెంబర్ 18 బుధవారం ఉదయం 8:55 అండి. సెప్టెంబర్ 19 గురువారం ఉదయం 6:30 వరకు ఉంటుంది. తదుపరి విద్యా తిథి సెప్టెంబర్ 19 గురువారం ఉదయం 6:31 నుండి సెప్టెంబర్ 20 శుక్రవారం తెల్లవారితే 4:03 వరకు విద్యా తిథి అనేది ఉంటుంది. తదుపరి భాద్రపద బహుళ తదియా తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం సెప్టెంబర్ 19 గురువారం ఉదయం 11:20 వరకు ఉంటుంది. తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మీనరాశి గురువారం తెల్లవారితే 5:16 వరకు ఉంటుంది. తదుపరి మేషరాశి ప్రారంభమవుతుంది. యోగం వృద్ధి రాత్రి 7:18 వరకు. తదుపరి ధృవ కరణం భవ ఉదయం 8:06 వరకు. తదుపరి గర రాత్రి 12:42 వరకు. తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 10:29 నుండి రాత్రి 11:58 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుండి ఉదయం 10:45 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:51 నుండి మధ్యాహ్నం 3:41 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 వరకు. యమగండం ఉదయం 6 నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:11 నుండి ఉదయం 10:42 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:32 నుండి తెల్లవారితే 5:20 వరకు. అమృత గడియలు ఉదయం 6:48 నుండి ఉదయం 8:15 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 12:33 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, శ్రీనివాసుని తొండమానుడు బంగారు పూలతో అర్చించినప్పుడు మట్టి పూలు ఉంటాయి, అవి ఎక్కడివి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ అనే ఇన్స్టా పేజ్లో క్వశ్చన్ అనేది తెలుగులో అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం, శ్రీనివాసుని పెళ్లి కొడుకుగా తయారు చేసింది ఎవరు? లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి అండి, ముగ్గురును. మరి ఈ ప్రశ్నకైతే ఎవ్వరు కూడా సమాధానం అయితే చేయలేదు. మరి ఇదే ప్రశ్న మీ పిల్లల్ని, మీ కుటుంబ సభ్యులను అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు యొక్క ప్రత్యేకతలు అనేవి చూద్దాము. ఈరోజు నుండి మహాలయ పక్షం ప్రారంభమవుతుందండి. ఈ మహాలయ పక్షంలో చేయవలసిన విధులు ఏంటి, మరి కుదరని టైంలో మహాలయ అమావాస్య రోజు చేయవలసిన పనులు, ఇలాంటి వాటితో సంబంధించి వీడియో చేశానండి. తప్పకుండా చూడండి. ఈ వీడియో చివరి కూడా మీకు కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు తెలుగు మాధ్యమాల దినోత్సవం అండి. ఇవి ఈరోజు ప్రత్యేకతలు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు అన్నప్రాసన చేయడానికి, అదేవిధంగా అద్దె ఇంట్లో దిగడానికి, బారసాల చేయడానికి, మరియు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, అదేవిధంగా నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వడానికి, మరియు ఇళ్ల స్థలాలకైనా ఇళ్ళకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా, లేదా నూతన బైకులు కానీ బంగారం వస్త్రాలు కొనుగోలు చేయాలన్నా ఈరోజు మంచిదండి. అదేవిధంగా ఈరోజు ఆపరేషన్స్ డెలివరీలకైనా లేదా ఆపరేషన్లు ఏమైనా చేసుకోవడానికైనా కూడా ఈరోజు చాలా మంచిది. మరియు దూరపు ప్రయాణాలు చేయడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా బోర్లు తీయడానికి, స్లాబులు వేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. ఇదే కాకుండా మనకి నవరాత్రులు ఎన్ని రోజులు వచ్చాయి, మరి నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణలు, నైవేద్యాలు, పూజా సమయాలు ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే ఛానల్ చివర మీకు వీడియో చివరి కూడా కనిపిస్తుంది, తప్పకుండా చూడండి. అదేవిధంగా
మహాలయ పక్షంలో చేయవలసిన విధి విధానాలకు సంబంధించి వీడియో చేశానండి, ఒకసారి చూడండి. మరి చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.